నాశనము లేని నీ ఆత్మము ప్రతి ప్రాణిలోనూ నెలకొని ఉన్నది. కనుక నీకు ద్రోహము చేసిన వారిని నీవు మెల్లమెల్లగా చక్కదిద్దుదువు. వారిని హెచ్చరించి వారు తమ తప్పిదములను తాము గ్రహించునట్లు చేయుదువు. కావున వారు పాపమును వెడనాడి నిన్ను ఆశ్రయింతురు. సొలొమోను జ్ఞానగ్రంథము 12వ అధ్యాయము మొదటి 2 వచనములు. ఈనాడు తల్లి తిరుసభ 16వ సామాన్య కాల ఆదివారాన్ని జరుపుకుంటుంది. గత ఆదివారం మనం చెప్పుకున్నట్లుగా దైవార్చనలోని మొదటి సంవత్సరంలో సామాన్య కాల 15, 16, 17 ఈ 3 ఆదివారాలు యేసుక్రీస్తు ఉపమానాల రీతిలో మత్తయి సువార్తలో బోధించిన బోధన గురించి ధ్యానం చేయడానికి కేటాయించబడ్డాయి. పోయిన ఆదివారం దైవరాజ్యము ఎలా ఉందో విత్తువాని ఉపమానం ద్వారా యేసుక్రీస్తు బోధించారు. ఈ ఆదివారము దైవరాజ్యాన్ని గురించి మరికొన్ని ఉపమానాలను మనం చూస్తాం. ఈనాటి సువిశేషమే ప్రధాన ధ్యానాంశం కాబట్టి దానికి ప్రత్యక్షంగా మొదటి పఠనము భక్తి కీర్తన ఉంటే, పరోక్షంగా 2వ పఠనం దానికి బలాన్ని ఇస్తుంది. ఈరోజు మొదటి పఠనము సొలొమోను జ్ఞానగ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము మరియు 16వ వచనం నుండి 19వ వచనం వరకు. కేవలం కథోలిక బైబిల్ గ్రంథంలో మాత్రమే ఉండే 7 పుస్తకాల్లో ఇది కూడా ఒకటి. తోబీతు, యూదీతు, మక్కబీయులు మొదటి గ్రంథం 2వ గ్రంథము, సొలొమోను జ్ఞాన గ్రంథము, సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము, బారూకు గ్రంథం. ఈ 7 గ్రంథాల్లో ఒకటైన సొలొమోను జ్ఞాన గ్రంథము గ్రీకు భాషలో రాయబడింది. ప్రధానంగా అన్యులతో పాటు జీవిస్తున్న యూదుల సంఘం నుండి ఈ గ్రంథం పుట్టింది. పాలస్తీనా దేశంలో వాగ్దాన భూమిలో జీవించే యూదుల యొక్క దృక్పథానికి ఇలా అన్యుల మధ్య దియాస్పోరా అని పిలువబడే యూదులు వీళ్ల దృక్పథం చాలా భిన్నంగా ఉండేది. ఎందుకంటే అన్యుల ఆచారాలు, అన్య మతాలు వాళ్ల మధ్య జీవిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆరాధించే దేవతలకు యావే దేవుడు ఎలా ఎందుకు భిన్నంగా ఉన్నారో పదే పదే వాళ్ళు నిర్ధారించుకునేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు. ఆ క్రమంలో యూదుల యొక్క విలువలు, వాళ్ళు జీవించాల్సిన విధానం, వాళ్ళను పరిపాలించే రాజు ఎలా పరిపాలించాలి, వీటన్నిటినీ కూడా క్రోడీకరించి సొలొమోను జ్ఞాన గ్రంథం రాయబడింది. ఈరోజు మొదటి పఠనంగా మనకు ఇవ్వబడినటువంటి 12వ అధ్యాయంలో పఠనానికి ముందు ఉన్న వచనాలు, అంటే మొదటి వచనం నుండి మనం చూస్తే ఇది జరిగిన సందర్భం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అన్యులు చాలా హేయమైన పనులు చేసేవారు అని గ్రంథకర్త చెప్తాడు. వాళ్ళు చేసే పనులు కూడా తను పేర్కొంటారు. నరబలులు అర్పించటం, శిశుబలులు, చిన్నపిల్లల్ని బలిగా అర్పించటం, మంత్ర విద్యను వాళ్ళు పాటించటం, దేవుణ్ణి ఎలాగోలా మెప్పించటం కోసము లేదా దేవుడు శిక్షిస్తాడనేటువంటి భయం వలనో అన్యులు జీవించేవాళ్ళు. ఇలాంటి జీవితాన్ని జీవించే వాళ్ళ పట్ల యావే దేవుడు ఎలా వ్యవహరిస్తారో 2వ వచనంలో, మరలా 10వ వచనంలో మనకు కనిపిస్తుంది. నీకు ద్రోహము చేసిన వారిని నీవు మెల్లమెల్లగా చక్కదిద్దుదువు. 10వ వచనంలో నీవు ఆ దుష్టులను నిదానముగా శిక్షించి. దేవుడు పాపుల విషయంలో ఎలాంటి సహనాన్ని ప్రదర్శిస్తారో మొదటి పఠనం మనకు పరిచయం చేస్తుంది. దీనికి కొనసాగింపుగా సువిశేషంలో గోధుమలు, కలుపు మొక్కలు 2 కలిసి ఉన్నప్పుడు పనివాళ్లు తొందరపడుతూ ఉంటే యజమాని మాత్రం సహనాన్ని ప్రదర్శిస్తారు. పంటకాలం వరకు రెండిటినీ కలిసి పెరగనివ్వండి అని చెప్తారు. ఇది మనకు మొదటి పఠనంలో పరిచయంలా పనిచేస్తుంది. దేవుణ్ణి ఎంత చక్కగా వర్ణిస్తున్నాడో చూడండి. 18వ వచనంలో నీవు మహాబలవంతుడవైనను కరుణగల న్యాయాధిపతివి, నీవు కోరుకొనిన వెంటనే దండింపగల శక్తి గలవాడవు, అయినను నీవు మమ్ము ఓర్పుతో సహించి ఓరకొందువు. ఇలాంటి దేవుని సహనం నుండి ఏం నేర్చుకోవాలో తర్వాత వచనంలో 19వ వచనంలో మనకు కనిపిస్తుంది. సజ్జనులు ఇతరులకు దయచూపవలెనని ఈ నీ చేయుదముల ద్వారానే నీ ప్రజలకు బోధింతువు. నీతిమంతులు, సజ్జనులు అంటే వేరే వాళ్ల మీద దయ చూపించేవాళ్ళు, శిక్షించేవాళ్ళు, వేరు చేసేవాళ్ళు కాదు. ఈ సత్యాన్ని మొదటి పఠనం మనకు బోధిస్తుంది. ఈనాటి భక్తి కీర్తన 86వ కీర్తన. దేవుని కరుణ కొరకు అర్థిస్తూ దావీదు మహారాజు యాచకుడిలా దేవుని ప్రార్థించేటువంటి కీర్తన ఇది. 86వ కీర్తన. నిర్గమాకాండము 34వ అధ్యాయము
6వ వచనం నుండి 9వ వచనం వరకు దేవుని గురించి ఏ మాటలు ఉపయోగించబడ్డాయో దాదాపు అవే మాటలు మరలా మనకి ఈ కీర్తనలో కనిపిస్తాయి. జాలి, కరుణ, సహనము, దయ, విశ్వసనీయత, ఇవి దేవుని లక్షణాలుగా ఈ 2 చోట్ల కూడా మనం చూడొచ్చు. సువిశేషంలో మనం చూడబోయేదానికి ఇక్కడ కూడా ఒక పరిచయ వాక్యం భక్తి కీర్తనలో 9వ వచనంలో కనిపిస్తుంది. నీవు కలిగించిన జాతులెల్లా నీ ఎదుటకు వచ్చి నీకు దండము పెట్టును, నీ నామమును కీర్తించును. అన్యులు వచ్చి యావే దేవునికి నమస్కరించటం ఎలా జరుగుతుందో మనం సువిశేషంలో చూస్తాం. ఈనాటి 2వ పట్టణము పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 26-27 వచనాలు. గత కొన్ని వారాలుగా మనం ధ్యానం చేస్తున్న అంశాలు ఆత్మ, శరీరము. ఆత్మ ఏ విధంగా పనిచేస్తుందో దానికి కొనసాగింపుగా ఈ వారం కూడా మనం చూస్తాం. మనం బలహీనులము, మనకు ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియదు. అలాంటి స్థితిలో ఆత్మ మనకు సాయపడుతుంది. ఆత్మ ప్రార్థనలో మాటలు కూడా అవసరం లేకుండా మూలుగుల రూపంలోనే దేవునికి విన్నవించుకుంటుంది. దేవుడు హృదయాంతరంగాలను కూడా పరిశీలించేవాడు. ఆ ఆత్మ యొక్క భావాన్ని దేవుడు గ్రహించగలడు అని మనం చూస్తాం. ఆఖరుగా ఈనాటి సువిశేషము మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి 43వ వచనం వరకు. ఈ భాగంలో 3 ఉపమానాలు మనకు కనిపిస్తాయి. గోధుమ పంటలో కలుపు మొక్కలు, దైవరాజ్యం ఎలా ఉందో యేసుక్రీస్తు వివరిస్తూ చెప్పిన 2వ ఉపమానము ఆవగింజ. 3వ ఉపమానము ఒక స్త్రీ పులిసిన పిండిని 3 కొంచెముల పిండిలో ఉంచినప్పుడు అది ఎలా పురియబారుతుందో వివరించే 3వ ఉపమానం. గత వారంలానే దేవుని రాజ్యాన్ని గురించి బోధిస్తూనే దాని అర్థాన్ని మాత్రం ప్రత్యేకించి శిష్యులకు మాత్రమే యేసుక్రీస్తు వివరిస్తారు, జన సమూహాలందరికీ కాకుండా. ఈనాటి మన వాక్య ధ్యానానికి 3 అంశాలుగా యేసుక్రీస్తు చెప్పిన 3 ఉపమానాలన్నీ మనం ఎంచుకుందాం. మొదటిది కలిసి పెరిగే కలుపు మొక్కలు. గత వారం చెప్పినట్లుగా యేసుక్రీస్తు చెప్పే ప్రతి ఉపమానంలో కూడా వినేటువంటి శ్రోతలు ఊహించనటువంటి ఏదో ఒక అంశం అందులో యేసుక్రీస్తు ఇమర్చటం మనం చూస్తాం. పరలోక రాజ్యం అంటే ఎలా ఉంది అంటే తన పొలములో మంచి విత్తనాలు చల్లిన వారిని పోలి ఉంది. కానీ ఊహించినటువంటి మొదటి మలుపు ఇక్కడ ఏంటి అంటే జనులు నిద్రించు వేళ వాని పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లిపోవడం. ఇది ఎందుకు ఊహించినటువంటి మలుపు అంటే సాధారణంగా కలుపు మొక్కలు వాటంతట అవే పెరుగుతాయి. ఇక్కడ ఒక శత్రువు ఏం చేస్తున్నాడు అంటే ఎవ్వరూ గ్రహించినటువంటి సమయంలో రాత్రివేళ వచ్చి ఉద్దేశపూర్వకంగా నాటుతున్నాడు. ఈ సన్నివేశాన్ని మనం ఊహించుకుంటే భయానకమైనటువంటి ఒక సంఘటన. అందరూ పడుకుని ఉన్నప్పుడు ఈ వ్యక్తికి ఎంత ద్వేషం అంటే వెళ్ళి శ్రమ తీసుకుని కలుపు మొక్కలు నాటేంత, అది చేయడం కోసం ఎంత కష్టపడుతున్నాడో చూడండి. ఇప్పుడు మనం ఉన్న సమాజంలో కూడా ఎదుటి వ్యక్తిని బాధ పెట్టాలన్నా లేదా హాని చేయాలి అనన్నా చివరికి ఒక వ్యక్తిని చంపడానికి కూడా కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసేవాళ్ళు, లక్షలు కోట్లలో ఖర్చు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. అంతటి ప్రయాసపడి చెడును నాటింది సాతానుడు అని ఉపమానం చెబుతుంది. ఈ ఉపమానంలో ఉన్న 2వ మలుపు కలుపు మొక్కలు ఎక్కడి నుండి వచ్చాయి అనే విషయం తెలిసి కూడా దాన్ని పసిగట్టిన తర్వాత కూడా కలుపు మొక్కల్ని, గోధుమల్ని అలానే వదిలివేయటం యజమాని యొక్క సహనం అనే కంటే అది ఒకంత మూర్ఖత్వంలా అనిపించవచ్చు. కానీ ఇది చాలా బలమైన ఒక ఉదాహరణ. మంచి చెడు 2 కలిసే ఉండటం, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కలిసి ఉండటం, దుర్గుణాలు సుగుణాలు 2 కూడా కలిసి ఉండటం. దీన్ని 2వ వాటికన్ మహాసభలో లూమెన్ జెన్సియూమ్ అనే భాగంలో 827వ సంఖ్యలో శ్రీసభ ఇలా చెబుతుంది. శ్రీసభలో కలుపు మొక్కలు, గోధుమలు ఇవి 2 కూడా ఉన్నాయి. కాబట్టి ఓవైపు శ్రీసభ పవిత్రమైందే అయినా నిరంతర శుద్ధీకరణకు కూడా అవసరం ఉంది అని శ్రీసభ చెబుతోంది. ఈ కలుపు మొక్కలు, గోధుమలు అనేవి ప్రతి వ్యక్తిలో ఉన్న సుగుణాలు, దుర్గుణాలు. అలానే ఎలా అర్థం చేసుకోవచ్చు? శ్రీసభలో ఉన్న సద్గుణాలు, దుర్గుణాలు, బలాలు, బలహీనతలు, పుణ్యకార్యాలు, పాపకార్యాలు, గర్వపడే అంశాలు,
నిరుత్సాహపరిచే అంశాలు. చివరిగా ప్రపంచంలో మంచి చెడు రెండూ కలిసే ఉండడానికి కూడా ఈ ఉదాహరణ ఒక తార్కాణంగా నిలుస్తుంది. ఆ తరువాత యేసుక్రీస్తు ఇచ్చిన వివరణను బట్టి ఈ ఉపమానం కేవలం మనిషి యొక్క భూలోక జీవితాన్ని గురించి మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువగా అంత్యకాలాన్ని గురించి, అంతిమ తీర్పు గురించి ఇది చెబుతున్నట్టుగా మనం అర్థం చేసుకోగలం. మానవుని యొక్క ఇహలోక జీవిత ఆద్యంతం కలిసి ఉండే మంచి చెడులు వేరు చేయబడేది కేవలం అంతిమ కాలంలో మాత్రమే. ఈ ఉపమానంలో మనం గమనించదగిన ఇంకొక విషయం, కలుపు మొక్కలు పొలంలో నాటబడిన సమయం రాత్రిపూట, అందరూ నిద్రపోతూ ఉండగా, ఎవరూ గమనించనప్పుడు. ఒక వ్యక్తిలో చెడు ఎప్పుడు ప్రవేశిస్తుంది? అప్పటి వరకు కలిసి ఉన్న అన్నదమ్ముల మధ్య ఇప్పుడు విభేదాలు చోటు చేసుకుంటాయి. అప్పటి వరకు అందరూ కలిసి ఉన్న సంఘంలో డబ్బు వల్ల లేదా పదవి, పలుకుబడులు, రాజకీయాల వల్ల సమానత్వం ఎప్పుడు పోయి ఎప్పుడు దూరం చోటు చేసుకుంటుందో స్పష్టంగా మనం చెప్పలేం. అప్పటి వరకు వినమ్రంగా తనను తను తగ్గించుకుని ఉన్న వ్యక్తి గర్విష్టిగా ఎప్పుడు మారిపోతాడు. ఆ మార్పు చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, కానీ వాళ్ళంతటా వాళ్ళు గమనించలేరు. ఎందుకంటే వాళ్లకు వాళ్ళు నిద్రావస్థలో ఒక రాత్రి లాంటి సమయంలో ఉంటారు. కాబట్టి ఎలా అయితే పనివారు ఈ మార్పును గ్రహించలేకపోయారో, ఎక్కడ నుండి కలుపు మొక్కలు వచ్చాయో వాళ్ళు కనిపెట్టలేకపోయారో, అలాగే మనుషులంగా మనం కూడా మనలో ఉన్న చెడు, మనలో ఉన్న బలహీనతలు ఎప్పుడు పెరిగాయో గమనించే స్థితిలో మనం ఒక్కోసారి ఉండకపోవచ్చు. పనివాళ్ళు యజమాని దగ్గరకు వెళ్ళి ఈ కలుపు మొక్కల్ని తీసివేయమంటారా అని అడిగినప్పుడు వద్దు, అలా వదిలేయండి అని చెప్పడానికి కారణం అక్కడ ఒక ప్రమాదం ఉంది. పొరపాటున కలుపు మొక్కలు తీయబోయి గోధుమలను పెళ్లగించేస్తారేమోనని. యేసుక్రీస్తు కాలంలో దాదాపు గోధుమలనే పోలి ఉండే ఒక రకమైన గడ్డి, ఇంగ్లీష్లో డార్నెల్ అని పిలుస్తూ ఉంటారు. గోధుమలు ఫలించే వరకు ఈ రెండిటి మధ్య వ్యత్యాసాన్ని కనిపెట్టడం కష్టతరంగానే ఉండేది. యజమాని, పనివాళ్ళు వీళ్ళిద్దరి ఆలోచన విధానంలో ఒక తేడా ఉంది. పనివాళ్ల దృష్టి కలుపు మొక్కల్ని తీసివేయడంలో ఉంటే, యజమాని మాత్రం పంటను కాపాడడం మీద దృష్టి సారించాడు. ఇంగ్లాండ్ దేశ చట్టంలో విలియం బ్లాక్స్టోన్ అనే వ్యక్తి ఒక మాట రాశారు. వాళ్ళ చట్ట ప్రకారం 4వ పుస్తకంలో 27వ అధ్యాయంలో ఇలా ఉంది. ఈ మాట చాలాసార్లు మన భారతదేశంలోని సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా ప్రస్తావించాయి. 10 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు అని. ఇదే మాటను మరింత బలంగా ప్రకటిస్తూ బెంజమిన్ ఫ్రాంక్లిన్ 10 మంది కాదు, 100 మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు అని చెప్పారు. సమాజంలో శాంతి ఉండాలి అంటే 2 విధానాలు. 1 దుష్ట శిక్షణ, 2 శిష్ట రక్షణ. దుష్ట శిక్షణ అంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించుకుంటూ వెళ్ళడం. ఈ పద్ధతిని పాటిస్తే అందరూ తప్పు చేసేవాళ్లే, అందరూ తప్పులు వెతికేవాళ్లే, అందరూ శిక్ష అనుభవించేవాళ్లే, అందరూ శిక్షించేవాళ్లే. మనుషులంగా మనకున్న జ్ఞానం కానీ ఇది మంచి, ఇది చెడు అని నిర్ధారించి చెప్పగలిగేటువంటి విచక్షణ కానీ చాలా తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో జరిగే తప్పును ఖండించే ప్రయత్నంలో, ఒకళ్ళని విమర్శించేటువంటి ప్రయత్నంలో మనం మంచి వాళ్ళను కూడా చెడ్డవాళ్ళుగా పరిగణించే ప్రమాదం ఉంది. కానీ దేవుడు ఈ తప్పు చేయటం లేదు. దేవుడు దుష్టులతో వ్యవహరించే విధానం ఎలా ఉంటుందో ఈరోజు మొదటి పట్టణంలో మనం చూసాం. ఆయన మెల్లమెల్లగా సరిదిద్దును, నెమ్మదిగా వ్యవహరించును అని మనం చూసాం. ఎంత నెమ్మదిగా అంటే అమోరీల యొక్క జాతికి 400 సంవత్సరాలు యావే దేవుడు అవకాశం ఇచ్చారు. వాళ్ళ అనైతిక జీవితాన్ని, వాళ్ళ పాపపు వ్యవస్థ నుండి వైదొలగడానికి యావే దేవుడు 400 సంవత్సరాలు వాళ్ళకు అవకాశం ఇచ్చారు. ఇందాక మనం చెప్పుకున్న విషయాన్ని మళ్ళీ మనం పునః ప్రస్తావిస్తే, గోధుమ పంటని, కలుపు మొక్కల్ని కలిసి పెరగనిస్తే అది మూర్ఖత్వం అనిపించవచ్చు. కానీ మంచి వాళ్ళని, చెడ్డవాళ్ళని కలిసి ఉండనిస్తే అది చెడ్డవాళ్ళకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. మనుషుల తీర్పులో తొందరపాటు ఉంటుంది, కానీ దేవుని తీర్పులో ఎప్పుడు తొందరపాటు ఉండదు. చెడ్డవాళ్లకు ఆయన అవకాశాలు ఇస్తూనే ఉంటారు, మెల్లగా సరిదిద్దుతారు అని ఈరోజు మొదటి పట్టణంలో మనం చూసాం.
ఉదాహరణకి ఒక వ్యక్తి పాపపు జీవితాన్ని జీవిస్తున్నాడు అనుకుందాం. ఎవరినైనా మోసం చేయడం కానీ, అబద్ధాలు ఆడడం కానీ, తాగుడు లాంటి వ్యసనాలు కానీ, లేదా వివాహేతర సంబంధాలు కానీ, లంచగొండితనం కానీ, లేదా ఇంకే ఇతర ఆధ్యాత్మిక పాపాలైనా కూడా ఇన్ని చేస్తున్నా తనకి శిక్ష పడటం లేదు, ఏ నష్టం జరగటం లేదు, ఎవరికీ తెలియటం లేదు అని అంటే ఇది దేవుడిచ్చే ఆమోదం కాదు. తప్పు చేసినా పర్వాలేదులే అని దేవుడు పట్టించుకోకపోవటం కాదు. ఇది దేవుడిచ్చే ఒక అవకాశం. ఎందుకంటే కలుపు మొక్కలైతే గోధుమలుగా మారకపోవచ్చు, కానీ చెడ్డవాళ్ళు మాత్రం ఖచ్చితంగా మంచివాళ్ళుగా మారచ్చు. ప్రతి పాపాత్ముడు ఒక పునీతుడిగా మారడానికి అవకాశం ఉంది. మన చెడు అలవాట్లని, మన పాపపు జీవితాన్ని మనం మార్చుకోవడానికి దేవుడిచ్చే అవకాశాన్ని మనం గమనించే కృప కోసం మనం ప్రార్థన చేయాలి. ఈనాటి 2వ ధ్యానాంశము అల్పమైన ఆవగింజ. ఈ ఉపమానంలో కూడా మనం ఊహించని కొన్ని అంశాలు కనిపిస్తాయి. వాటిలో మొదటిది, పరలోక రాజ్యము పొలములో నాటబడిన ఆవగింజను పోలి ఉన్నది. మొదటి వాక్యమే, అంటే యేసుక్రీస్తు దేనితో పోల్చారో ఆ పోలికే ఒక ఊహించని మలుపు. ఎందుకంటే పూర్వ నిబంధనలో కీర్తనల గ్రంథం కానీ లేదా ఏ ఇతర గ్రంథాలను చదివినా మనకు తరచుగా కనిపించేటువంటి చెట్లు దేవదారు వృక్షాలు, లెబానోనులోని దేవదారు వృక్షాలు లేదా ఒలీవ చెట్లు. విస్తారముగా పండే పంట అంటే వీటి గురించి మాట్లాడతారు. కానీ యేసుక్రీస్తు అలాంటి పెద్ద పెద్ద చెట్ల గురించి, వృక్షాల గురించి మాట్లాడకుండా విత్తనాలన్నిటికంటే చిన్నదైన ఆవగింజతో దేవుని రాజ్యాన్ని పోలుస్తూ ఉన్నారు. అలాగే ఈ ఉపమానంలో ఆశ్చర్యపరిచే 2వ అంశం పొలములో నాటబడటం. ఇందులో ఆశ్చర్యపరిచే విషయం ఏముంది అని మీరు అనుకోవచ్చు. కానీ యేసుక్రీస్తు కాలంలో కిలాయిం అనే ఒక యోధా నియమం ప్రకారం కూరగాయలతో పాటు, పండ్లతో పాటు ప్రధానమైనటువంటి పంటగా ఆవగింజల్ని నాటటం నిషిద్ధంగా ఉండేది. యేసుక్రీస్తు చెప్పిన ఉదాహరణను బట్టి దాదాపు అది బ్లాక్ మస్టర్డ్, అంటే నలుపు రంగులో ఉన్న ఆవగింజ, బ్రాసికా నేగ్రా అని అంటారు. ఇదే అయి ఉండొచ్చు అని భావిస్తారు. రోమన్ సామ్రాజ్యంలో కూడా ప్లీనీ ద ఎల్డర్ అనేటువంటి ఒక రచయిత ఒక్కసారి ఈ ఆవగింజను నాటితే అది ఎంత విచ్చలవిడిగా వ్యాపిస్తుంది అంటే కలుపు మొక్కల్లా భూమంతా ఆక్రమించేసి తర్వాత దాన్ని భూమి నుండి తొలగించటం చాలా కష్టతరం అయ్యేది అని అతను రాస్తాడు. అందుకని కూరగాయలతో పాటు, ప్రధానమైన పంటతో పాటు పొలంలో ఈ ఆవగింజల్ని నాటటం యేసుక్రీస్తు కాలంలో నిషిద్ధం అని మనకు తెలుస్తుంది. కానీ కొంతమంది ఏం చేసేవాళ్ళంటే ఇంట్లో వంట కోసమో లేదా వ్యక్తిగత అవసరం కోసమో ఆవగింజల్ని నాటడం కోసం పొలం చివర్లో, పొలం బయట దాదాపు కొంత గట్టును తొలగించి అక్కడ వీటిని నాటేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు. ఎందుకు యేసుక్రీస్తు ఇలాంటి ఉపమానాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు? ఎందుకంటే శ్రీ సభ యొక్క ప్రారంభ దశను మనం గమనిస్తే ఆవగింజలానే ఒక 12 మందితో ప్రారంభమైంది. ఎలా అయితే ఆవగింజను పంటగా వేయటం నిషిద్ధంగా ఉండిందో, శ్రీసభ కూడా, క్రైస్తవత్వం కూడా నిషిద్ధమైనటువంటి ఒక మతంగా, హింసించబడినటువంటి ఒక మతంగా, అధికారకంగా కాకుండా ఏదో పొలం చివరన ఓ మూలన పెరగనిచ్చేటువంటి గడ్డిలాగా, కలుపు మొక్కల్లాగానే అందరూ క్రైస్తవుల్ని పరిగణించేవాళ్ళు. కానీ ఒక్కసారి అది వ్యాప్తి చెందటం మొదలు పెడితే దాన్ని తొలగించటం ఎవరి వల్ల కాదు. ఎన్ని హింసలు జరిగినా, ఎన్ని మారణ హోమాలు జరిగినా, ఎంతమందిని చంపినా, ఎన్ని విభజనలు ఎదురైనా, ఎంతమంది పాపపు జీవితాన్ని జీవించినా ఆవగింజలు వ్యాప్తి చెందినట్టు, ఎదిగినట్టుగా స్త్రీ సభ కూడా అలానే ఎదుగుతూ వచ్చింది. ఇక్కడ యేసుక్రీస్తు ఉపయోగించిన ఈ ఉదాహరణ వినేవాళ్ళకి కొంచెం హాస్యాస్పదంగా అనిపించుండొచ్చు. ఎందుకంటే ఇది పెరిగిన తరువాత ఇది పెద్ద వృక్షంగా ఉంటుంది అంటున్నారు. మామూలుగా ఆవగింజ వేసిన తరువాత ఆ మొక్క మహా అయితే 10 లేదా 12 అడుగులు మాత్రమే పెరుగుతుంది. దాన్ని పెద్ద వృక్షంగా యేసుక్రీస్తు వర్ణించటం, దాని కొమ్మల్లో గూళ్ళు కట్టుకుంటాయి పక్షులు అని చెప్పటం
ఇది ఒకలాంటి అతిశయోక్తి అలంకారం అని చెప్పొచ్చు. ఇలాంటి ప్రయోగం పాత నిబంధనలో ఇంకొక చోట దేవుని రాజ్యాన్ని గురించి ఉపయోగించబడింది. దానియేలు ప్రవక్త గ్రంథము 2వ అధ్యాయము 35వ వచనంలో చివరి వాక్యం ఎలా ఉంటుంది: కాని విగ్రహమును పడగొట్టిన ఆ రాయి కొండవలే పెరిగి భూలోకమంతటను వ్యాపించెను. ఒక పెద్ద కొండ చిన్న చిన్న రాళ్లుగా మారొచ్చేమో కానీ ఒక చిన్న రాయి పెద్దగా పెరిగి కొండంత అయ్యి భూలోకమంతా వ్యాపించటం అనేది అసాధారణమైనటువంటి ఎదుగుదలగా, ఒక అతిశయోక్తిలా కనిపిస్తుంది. ఒక చిన్న రాయి కొండగా మారి భూమంతా వ్యాపించటం ఏమిటి, ఇది దేన్ని సూచిస్తుంది అనేది అదే అధ్యాయంలో 44వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఆ రాజుల కాలమున పరలోకాధిపతి అయిన దేవుడు అంతములేని సామ్రాజ్యమును నెలకొల్పును, అది అజేయమై ఆ రాజ్యములన్నిటినీ కూలద్రోసి శాశ్వతముగా మనును. ఇది అద్భుత రీతిగా ఎదిగినటువంటి ఆ మొక్క యొక్క ఎదుగుదల గురించి మనకు పాత నిబంధనలో కనిపించే ఉదాహరణ. ఈ ఉపమానంలో మనకు కనిపించే 2వ అంశము దాని కొమ్మల్లో పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకొని నివసించటం. ఇది చాలా గొప్ప విషయం, అర్థవంతమైన విషయం. ఆ మొక్క ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా దాని జీవిత సాఫల్యం ఏంటి అంటే, అది ఫలించింది అని చెప్పడానికి ఆధారం ఏంటి అంటే, దాని కొమ్మల్లో పక్షులకు గూళ్ళు కట్టుకోవడానికి ఆస్కారం ఉండటం, వేరే వాళ్ళకు ఆశ్రయం ఇవ్వటం, మనం జీవిస్తూ 10 మంది జీవించగలగడానికి మనం సాయపడటం, అది ఫలించటం అంటే. కేవలం మనం మాత్రమే ఎదిగేలా చూసుకోవడం కాదు. కానీ పక్షులు అంటే ఇంకొక అర్థం ఉంది. పాత నిబంధనలో పక్షులు అంటే అన్యులు వచ్చి దాని కొమ్మల్లో గూళ్ళు కట్టుకోవటం అంటే అన్యులు ఈ చెట్టును ఆశ్రయించటం. ఇది ఎంతోమంది క్రైస్తవ మతాన్ని స్వీకరించబోయేటువంటి భవిష్యత్తును గురించి ఇది ఒక ప్రకటనగా నిలుస్తుంది. దానియేలు ప్రవక్త గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో ఇలా కనిపిస్తుంది: దాని ఆకులు అందమైనవి, అది లోకములోని జనులెల్లరికి సరిపోవునన్ని పండ్లు కాసెను, వన్య మృగములు దాని నీడలో పరుండెను, పక్షులు దాని కొమ్మల్లో గూళ్ళు కట్టెను, ఎల్ల ప్రాణులను దాని ఫలములను ఆరగించెను. ఆ చెట్టు చుట్టూ ఎంత జీవం ఉట్టిపడుతుందో ఈ వచనంలో మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు దాదాపు ఎలాంటి భాషను ఉపయోగిస్తున్నారు. మరలా యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనంలో ఎత్తైన ఇశ్రాయేలు కొండపై నాటుదును, దాని కొమ్మలు చాచి కాయలు కాచి గొప్ప దేవదారు వృక్షమగును, వివిధ జాతి పక్షులు దానిపై వసించును, దాని కొమ్మలలో ఆశ్రయము బడయును. ఇది కేవలం ఒక ప్రవచనం మాత్రమే కాదు, ఇశ్రాయేలుకు కూడా దేవుడిచ్చేటువంటి ఒక ఆదర్శం. ఇశ్రాయేలు రాజ్యము, యూదులు ఒక వృక్షం లాంటి వాళ్ళైతే అన్యులందరూ కూడా అక్కడికి వచ్చి ఆశ్రయం తీసుకునేటువంటి పక్షులు, జంతువులు లాంటి వాళ్ళు. ఏదో ఒక రోజు కేవలం ఇశ్రాయేలు మాత్రమే కాదు, అన్ని జాతులు వస్తాయి. గూడు కట్టుకోవటం అంటే ఆశ్రయం పొందటం, వాటికి బ్రతకటానికి నీడనివ్వటం. దేవుని రాజ్యం అలా నీడనిచ్చేటువంటి ఒక చెట్టులా ఉండాలి అనేది దేవుని సంకల్పం. ఈనాటి 3వ ధ్యానాంశము పులిసిన పిండి. ఇది కూడా ఆశ్చర్యకరమైనటువంటి ఒక ఉపమానమే. ఎందుకంటే పూర్వ నిబంధనలో పులిసిన పిండి అనేది అపవిత్రమైందిగా, అశుద్ధిగా, పాపానికి ఒక గుర్తుగా పరిగణించేవాళ్ళు. పాస్కా పండుగకి పులియని రొట్టెలు వాడేవాళ్ళు, కానీ పులిసిన రొట్టెలు అందుకు ఉపయోగించేవాళ్ళు కాదు. దీనికి చాలా ఉదాహరణలు మనకి పాత నిబంధనలో కనిపిస్తాయి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 15వ వచనంలో 7 రోజుల పాటు మీరు పొంగని రొట్టెలను తినవలయును, మొదటి రోజుననే రొట్టెల పిండిని పులియ చేయు పదార్థమును మీరు ఎండ్ల నుండి పారవేయవలయును. మీలో ఎవడైనను మొదటి రోజు నుండి 7వ రోజు వరకు ఏనాడైనా పొంగిన రొట్టెలను తినినచో వాడు ఇశ్రాయేలీయుల నుండి వెలివేయబడును. అంత పెద్ద పాపంగా పరిగణించేవాళ్ళు. నిర్గమాకాండము 13వ అధ్యాయం 17వ వచనంలో ఈ 7 రోజులలో పొంగని రొట్టెలనే తినవలయును, పిండిని పులియ చేయు పదార్థము గాని పొంగిన రొట్టెలు కాని మీ దేశమునందు ఎక్కడా కనపడకూడదు, అసలు దేశంలోనే ఉండకూడదు అంటున్నారు. ఎందుకు పులియని రొట్టెల్ని
అశుద్ధిగా భావిస్తూ ఉన్నారు అంటే దానికి సమాధానం ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం 3వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పాస్కా తరువాత వాళ్ళు ఐగుప్తు నుండి వెడలి వెళ్ళేటప్పుడు వాళ్ళకి రొట్టెల్ని పులియ చేయడానికి సమయం లేదు వాళ్ళకి. అందుకని వాళ్ళు పులియని రొట్టెలనే వాళ్ళు భుజించాల్సి వచ్చింది. అప్పటి నుండి పులిసిన రొట్టెలు వాళ్ళ బానిసత్వాన్ని గుర్తు చేస్తూ దానికి బదులుగా పులియని రొట్టెలనే వాళ్ళు భుజించేవాళ్ళు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 3వ వచనంలో, మీరు ఐగుప్తు నుండి త్వరగా వెడలి వచ్చినప్పుడు పొంగని రొట్టెలనే భుజించిరి గదా, ఆ రొట్టెలు బాధను జ్ఞప్తికి తెచ్చును. వానిని భుజించుట వలన మీరు ఐగుప్తు నుండి వెడలి వచ్చిన దినమును జీవితాంతము వరకు జ్ఞప్తి యందుంచుకొందురు. అంతేకాదు మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనంలో యేసుక్రీస్తు ఇలా అంటూ ఉన్నారు, పరిసయ్యుల సద్దూకయ్యుల పులిసిన పిండిని గూర్చి మీరు జాగరూకులై ఉండుడు. అలానే పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 6-7 వచనాల్లో, కొద్దిపాటి పులిసిన పిండినంతటను పులియ చేయునని మీకు తెలియను గదా, పాపమును ఈ పాత పులిసిన పిండిని మీరు తీసివేయవలయును, అప్పుడు మీరు ఏమాత్రము పులియని క్రొత్తదియగు పిండి వలె ఉందురు అని పౌలు గారు అంటున్నారు. ఇలా అశుద్ధిగా పరిగణించబడే పులిసిన పిండిని యేసుక్రీస్తు దేవుని రాజ్యంతో ఎలా పోలుస్తూ ఉన్నారు, ఎందుకు పోలుస్తూ ఉన్నారు అంటే దానికి కారణం దానికి ఉండేటువంటి 3 లక్షణాలు. మొదటిది, చాలా తక్కువ మోతాదులో ఉన్న దాని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉండటం. దేవుని రాజ్యం అలాగే ఉంటుంది అనేది ఆవగింజ ఉపమానం విషయంలో మనం చూసాం. అలాగే ఇక్కడ కూడా చాలా తక్కువ మోతాదులో పులిసిన పిండిని ఉంచితే మొత్తం అంతటిని అది మారుస్తుంది అనేది మొదటి లక్షణం. రెండవది, ఎంత వేగంగా ఇది జరుగుతుందో, శ్రీసభ యొక్క వ్యాప్తి ఎంత వేగంగా జరుగుతుందో ఆవగింజ విషయంలోనూ అలానే పులిసిన పిండి విషయంలో కూడా మనం చూస్తాం. మూడవది, చాలా రహస్యంగా దాని ఎదుగుదల ఉండటం. దాదాపు ఒక మర్మల్లా ఇంత చిన్న పులిసిన పిండితో అంత ఎక్కువ మోతాదు ఎలా పులియబారుతుంది? మనం ఇక్కడ ఎంత మోతాదు గురించి మాట్లాడుతున్నాము? 3 కుంచెములు అని మనకు సువిశేషంలో రాయబడింది. హీబ్రూ భాషలో దీన్ని ఒక సియా అని పిలిచేవాళ్ళు. ఒక సియా అంటే సుమారు 7.5 లీటర్లు, 3 సియాలు అంటే 22 లీటర్లు, అంటే దాదాపు 22 కేజీలు. వీటితో ఎన్ని రొట్టెలు తయారు చేయొచ్చో తెలుసా? సుమారు 70 పెద్ద పెద్ద రొట్టెలు, అంటే 140 మంది భోజనం చేసేన్ని. ఒక ఇంటిలో ఒక మామూలు కుటుంబంలో జీవించే ఒక స్త్రీ 3 కుంచెముల పిండిలో కాస్తంత పులిసిన పిండిని ఎందుకు ఉంచింది? అదేదో ఒక ప్రత్యేకమైన సందర్భం కానీ లేదా ఒక పండగ కానీ, అలాంటి సందర్భంలో ఒక 140-150 మందికి భోజనాలు పెట్టవలసి రావచ్చు. ఎవరు వస్తున్నారు అంతమందికి భోజనం పెట్టడానికి? ఆదికాండము 18వ అధ్యాయము 6వ వచనము, అబ్రహాము గబగబా గుడారములోనున్న సారా వద్దకు వెళ్ళెను. ఆమెతో, నీవు తొందరగా 3 మానికల పిండిని తీసుకుని పిసికి రొట్టెలు చేయము అని అనెను. వచ్చింది ఎవరు? ఎంతమంది? వాళ్ళ కోసం 3 కుంచెముల లేదా 3 మానికల పిండిని తీసుకుని వచ్చి తయారు చేస్తూ ఉన్నారు. ఎందుకని? ఇదే 18వ అధ్యాయం 2వ వచనంలో మనకు కనిపిస్తుంది. అతడు తల ఎత్తి చూడగా దాపున 3 మనుజులు నిలబడి ఉండిరి. ఇంత పిండి దేనికి అవసరం అంటే దేవుడు వస్తున్నాడు కాబట్టి. మనకు కథోలికులుగా గోధుమ రొట్టె, దేవుని రాక, దేవుని రాజ్యం ఎలానే ఉండటం, ఇవన్నీ చూస్తే మనకేం జ్ఞాపకం వస్తుంది? దివ్య పూజాబలి. దేవుని రాక కోసం సిద్ధపరిచేటువంటి పులిసిన పిండి ఇది. అందుకే దివ్య సత్ప్రసాద ఛాయలు, దివ్య పూజాబలి, రొట్టె విరుచుట, ఇవన్నిటి యొక్క అర్థాలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. ఈరోజు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకుంటూ మనలో ఉన్న దుర్గుణాలే కలుపు మొక్కలుగా, మనలో ఉన్న సుగుణాలే గోధుమ గింజలుగా, మనకున్న సమయమే దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తూ మనము, మన కుటుంబాలు, మన సంఘాలు ఆవగింజల్లా ఎదిగి ప్రపంచానికి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఆశ్రయం ఇచ్చేవిగా ఉండాలని ఆ ప్రభువును ప్రార్థన చేద్దాం.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.